చెవిలోనా? ఏంటి అది? మీరెవరు వినకూడదు. అమ్మో, ఏమో అనుకున్నాను. చిన్న గంపలో ఎంతుందా? ఏంటి అది? అమ్మా, వాళ్ళొచ్చారమ్మా. రా. కొంప ముంచే విషయమేం కాదు కదా? కాసేపట్లే మీకే తెలుస్తుంది. రండి రండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. నమస్కారం అమ్మా. నమస్తే. కూర్చోండి. కూర్చోండి. నేను ఇంటి అల్లుడిని. నా పేరు బాలు. పేరు కల్లుడు గారే అయినా మాకు పెద్ద కొడుకుతో సమానం. మీరు చిన్న కొడుకుతో సమానం అనుకోకండి, వరుసలు మారిపోతాయి. మా అబ్బాయి వినోద్. నమస్కారం అండి. నమస్తే. మీరు కూర్చోండి బాబు. అమ్మాయిని తీసుకురండి. అమ్మా మీనా. వస్తున్నామమ్మా. మా అబ్బాయిని చూడవా? సరిగ్గా చూడు. మళ్ళీ నన్ను సరిగ్గా చూడనివ్వకుండా తొందర పెట్టారని జీవితాంతం తిట్టుకుంటావు. హలో. హలో అండి. ఏం చదివారు? డిగ్రీ పూర్తి చేసి ఒక హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్గా చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఓ, అర్థమైంది అర్థమైంది. ఇందాకటి నుంచి మీరేదో చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఏంటి బ్రో, ఈ కాలంలో కూడా అంత మొహమాటం అయితే ఎలా? మీరు మా సుమతితో ఏదో విడిగా మాట్లాడాలనుకుంటున్నారు, అంతే కదా? వెళ్ళండి వెళ్ళండి. సుమతి లేవండి. సుమతి, వెళ్ళి మనసు విప్పి మాట్లాడుకోండి. నువ్వు సిగ్గుపడొద్దు. తమ్ముడు, మీరు మొహమాట పడొద్దు. నేను సింగం 1 అయితే మీరు సింగం 2. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి మాట్లాడుకోండి. మీ చెల్లి నా చెవిలో చెప్పింది ఈ ముక్కే. ఏ ముక్క? అబ్బాయితో విడిగా మాట్లాడాలని. అబ్బాయిలు కూడా సిగ్గుపడతారా? సిగ్గుకు పేటెంట్ రైట్స్ అమ్మాయిలకే ఉన్నాయా ఏంటి? అంటే అమ్మాయిలే సిగ్గుపడతారు కదా. ఏ సినిమాల్లోనైనా అబ్బాయిలు సిగ్గుపడరు కదా. అది అందరూ చూస్తారు కదా, అందుకే పెట్టారు. మొదట్లో నేను ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు పళ్ళ నుంచి ట్రై చేయండి, కేవలం ₹99. మరి అమ్మాయిలు సిగ్గుపడడం చూపిస్తారు కదా. అమ్మాయిలు సిగ్గుపడితే చాలా అందంగా ఉంటారు, అందుకే చూపిస్తారు. అయితే నిజం ఒప్పుకున్నారన్నమాట. ఏంటా నిజం? అబ్బాయిలు సిగ్గుపడితే బాగోదని. లైఫ్ లాంగ్ కలిసి ఉండిపోయే వాళ్ళ దగ్గర ఓపెన్ గా ఉండకపోతే ఎలా? మీరు ఫిక్స్ అయిపోయారా? అవును, మిమ్మల్ని చూడకముందే 90% ఫిక్స్ అయ్యాను, చూశాక 100%. చూడకముందా? అదెలా? అంటే మా అమ్మ వాళ్ళు మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయించారు. అందరూ మీ ఫ్యామిలీ గురించి చాలా పాజిటివ్గా చెప్పారు. అంటే ఈ జనరేషన్లో ఒకే ఇంట్లో 10 మంది ఉన్నా కానీ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు, ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉంటారు. నా దృష్టిలో అది కలిసి ఉండడం కాదు. ఒకరి గురించి ఒకరు ఆలోచించడం, ఒకరి అవసరాలని ఒకరు తీర్చుకోవడం, ఒకరి మనసు ఒకరు తెలుసుకోవడం, ఒకరి కష్టం వస్తే ఒకరు అండగా నిలబడ్డం, ఒకరి కన్నీరొస్తే తుడిచే చెయ్యి, బాధొస్తే హత్తుకునే మనిషి, ఆకలిస్తే తినిపించే చెయ్యి. డబ్బు ఉన్నా లేకపోయినా ఇలాంటివి ఉంటే అది ఖచ్చితంగా మంచి కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి వచ్చే అమ్మాయిని ఎవరు కాదనుకుంటారు చెప్పండి? మా గురించి బాగానే తెలుసుకున్నారే. హ్మ్. మా నాన్న చనిపోయినప్పటి నుండి మా అమ్మ, మా అక్క నన్ను, మా తమ్ముణ్ణి ఎంతో కష్టపడి చదివించారు. మా అక్క పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళింది. కాని ప్రతి క్షణం మమ్మల్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. మా బావ కూడా చాలా మంచివారు. మాకే చిన్న కష్టం వచ్చినా ఆయనే ముందుంటారు. నేను కూడా మా అక్కలాగే పెళ్ళయ్యాక కూడా జాబ్ కంటిన్యూ చేస్తూ మా అమ్మకు కొంచెం సాయంగా ఉండాలనుకుంటున్నాను. నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు.
మన పెళ్ళయ్యాక కూడా మీ అమ్మ గురించి ఆలోచించే నిర్ణయం ఇప్పుడే చెప్పారంటే మీకెంత ముందు చూపు ఉందో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. మా అమ్మా నాన్నల్ని ఎలా చూసుకుంటారో కూడా నాకు నమ్మకం వచ్చింది. అయినా నేను ఇంతలా వాగుతున్నాను, నేను మీకు నచ్చానా? వీళ్ళు ఇంతసేపు వెళ్ళారేంటి? పిల్లలు పుడితే ఏ పేరు పెట్టుకుందాం అని చర్చించుకుంటున్నారా? మీరు ఊరుకోండి. మా అబ్బాయి అందం ఆస్తి కన్నా గుణమున్న అమ్మాయే కావాలని మొదటి మాటలోనే పసిగట్టొచ్చేస్తాడు. వాళ్ళు ఇంతసేపు వెళ్లారంటే మా వాడికి అమ్మాయి నచ్చింది. మీ అమ్మాయికి నచ్చాడో లేదో తెలిస్తే చాలు. అదిగో వచ్చేసారు, రండి రండి. ఏం చిన్నగంప, మా తమ్ముడు నీకు నచ్చినట్టేనా? నాదేముంది బావా, మీ అందరికీ నచ్చితే నాకు ఓకే. అబ్బాబ్బాబ్బా, ఏం చెప్పావు తల్లి. పక్కకెళ్ళి మాట్లాడుకుని వచ్చాక మాత్రం మాకు పెద్దరికం అంట కడుతున్నావా? మరి అబ్బాయి అభిప్రాయం? అమ్మా, నాన్న, నాకు సుమతి నచ్చింది. అమ్మయ్యా, శుభం, సూపర్, కాంగ్రాట్స్. ఇదిగో తిను. తమ్ముడు నువ్వు కూడా తిను. ఇద్దరికీ ఇష్టమైంది సరే, మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. మాకు కట్న కానుకలు ఏమీ వద్దు. మా వాడికి ఏ అమ్మాయి నచ్చక ఇంత ఆలస్యం చేశాడు. ఇప్పుడు నచ్చింది కాబట్టి ఇంకా